శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. మాతృభూమి పితృభూమి ధర్మభూమిరా, మాతృభూమి పితృభూమి ధర్మభూమిరా, భరతభూమి వేదభూమి పుణ్యభూమిరా. వీరభూమి అద్భుతమైనటువంటి భరత భూమిలో పుణ్యక్షేత్రాలతో, నదీ నదాలతో, చారిత్రకమైనటువంటి సాంస్కృతిక కట్టడాలతో వెలుగొందే అద్భుత దృశ్యాలు మనం చూడాలి అంటే, అతి చౌకగా చూడాలి అంటే ఆర్వి ట్రావెల్స్ ప్యాకేజీ ప్రకటించినటువంటి వారి ద్వారా గనక మనం వెళ్ళినట్లయితే విమానాలలో తీసుకొని వెళతారు. వసతి సౌకర్యాలు చాలా బాగుంటాయి. చలిలో కూడా చలి అనేటువంటి బాధ లేకుండా మన ఇంట వెంట జంట ఉన్నట్లుగా ప్రేమతో వారి సేవకులు మన వెంట ఉంటారు. వాటిలో అనేకమైనటువంటి ప్యాకేజీలు ఉన్నాయి. మరొకటి ఒడిశా ప్యాకేజ్. ఒడిశా అంటే ఒరిస్సా ఈ బృందం అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క విధానానికి ఉంటాయి. ఇది ఈ విభాగంలో ఏమేం చూస్తాం. అసలు ఒరిస్సా అనగానే అలా భువనేశ్వర్ మన జ్ఞాపకం వస్తుంది. భువనేశ్వర్ శివలింగరాజ ఆలయం, ముక్తేశ్వర ఆలయం, రాజారాణి ఆలయం, పరమేశ్వర ఆలయాలు మనకు దర్శనమిస్తాయి. ఒరిస్సా, ఒడియా అదొక సాంస్కృతి సంప్రదాయాలు. మనకు ఆంధ్రలో ఒక నాట్యం ఉన్నది, దాని పేరు కూచిపూడి అంటారు. తమిళనాడులో ఒక నాట్యం ఉన్నది, దానిని భరతనాట్యం అంటారు. అలాగే కేరళలో ఒక నాట్యం ఉన్నది. అలాగే ఒడియా, దాని పేరే కథక్ అంటారు. థై అంటారు. మరి చక్కగా బాగుంటుంది. ఇది వీళ్ళ సొత్తు. కథక్ నాట్యం అంటారు దీన్ని. మనకేదో కూచిపూడి లాగానే. ఆ కథక్ నాట్యం వైభవం చూడాలి అంటే అనార్కలి అనే సినిమా ఉన్నది. అనార్కలి సినిమాలో అంజలి నాట్యం చేసేది కథక్ నాట్యం అంటారు దాన్ని. తెలుసునా? రాజశేఖరా నీపై మోజు తీరలేదురా, రాజసానయేలరా. అదొక అందమైనటువంటి నాట్యం. అలాగే ఈ ప్రదేశం, ఈ ఒరిస్సా అనగానే ఇంకొక విశేషం, కోణార్క్ దేవాలయం నమస్కారం చేసుకోవాలి. దీని పేరే సూర్య దేవాలయం. అత్యద్భుతమైనటువంటి వైజ్ఞానిక దర్శనం, పుణ్య దర్శనం రెండు ఉంటాయి. అసలు ఎలా కట్టారు ఇది? సూర్య కిరణాలు సరాసరి ఆ లోపల ఉన్నటువంటి సూర్య భగవానుడి మీద పడతాయి. అత్యద్భుతమైనటువంటి ఏ ఋతువులలో ఎలా ఉండాలో తెలియచేసే వైజ్ఞానికమంతా ఉన్నది. దీనిని ఆంగ్లేయులు కొందరు పాడు కూడా చేశారు. అద్భుతమైనటువంటి చక్రాలు. అసలు ఆ గుడే రథం. సప్తాశ్వరథమారూఢం, 7 గుర్రాలు కలిగి ఒకే ఒంటి చక్రం మీద మహానుభావుడు అత్యద్భుతమై వెలుగొందుతూ ఉండే బయలుదేరేటువంటి సూర్య భగవానుడు. ఈయన ఈ ద్వాదశాదిత్యులు కూడా మనకు దర్శనమిస్తారు. ఆ రథానికి కూడా చక్కని రేకులు మనకు ఉంటాయి, 12 రేకులుగా. ఆ రేకులే 12 రాసులుగా, అలాగే 6 విశేషములతో మనకు ఆకులతో ఉంటుంది. వీటిని ఋతువులు అంటారు. వసంత ఋతువు. ఋతువులు ఏర్పడాలన్నా సూర్యుడే, వర్షాలు రావాలన్నా సూర్యుడే, పచ్చని పంటలు పండాలన్నా సూర్యుడే, ఆరోగ్యం ఇవ్వాలన్నా సూర్యుడే, భూమి చెలించాలన్నా సూర్యుడే, వెన్నెల కాయాలి అన్నా సూర్యుడే. అసలు అన్నిటికీ సూర్యుడే. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడై ప్రకాశించే అద్భుతమైనటువంటి ఆలయం సూర్యదేవాలయాన్ని. అలాగే పిపిలి హస్తకళలకు ప్రత్యేకం. మనకు ఆంధ్రభూమిలో కొండపల్లి అని ఉంది. కొండపల్లిలో బొమ్మలు అలా ఊగుతూ ఉంటాయి తలకాయ వరకు. అలా టేబుల్ మీద పెట్టి ఊరిక అలా చిటిక వేయగానే నడుములు, తలకాయ. అందుకనే కొండపల్లి పాట కూడా ఉంటుంది. కొండపల్లి బొమ్మలగా కులికింది పిల్ల, వయ్యారపు నడకలతో వచ్చే పడచు పిల్ల అంట. అలా వయ్యారాలు పోయేటువంటి విధంగా మనకు ఎలా ఉన్నదో అలాగే బందరు ఇలా హస్తకళలకు, కలంకారీ వాటికి ఎలాగ ప్రసిద్ధో అలాగే ఇక్కడ పిపిలి అనేటువంటి ప్రదేశంలో హస్తకళలకు చాలా గొప్పదైనటువంటి ప్రదేశంగా మనకు దర్శనమిస్తుంది. అలాగే రఘురాజ్ పాల్, ఇది కూడా మనం కళ్ళారా చూడొచ్చు.
సాంప్రదాయకమైనటువంటి కళలకు గ్రామమై వెలుగొందుతుంది. అలాగే సాఖీ గోపాల్ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి ఆలయం మనకు దర్శనమిస్తుంది. అసలు ఆ ఒరిస్సా అనగానే పూరి తలుచుకోకుండా ఎలా ఉంటాం? పూరిలో జగన్నాథుడు జగన్నాథుడు ఆడు సముద్రంలో నుంచి కొట్టుకొస్తూ ఉండే ప్రతి సంవత్సరం బలరాముడు, కృష్ణుడు, సుభద్ర వాటిని కళ్ళు మూసుకొని చెక్కుతారు. ప్రాణప్రతిష్ఠ ఉంటుందన్నమాట. అక్కడ మెత్తగా ఉంటుంది. దానిని భగవంతుని యొక్క దివ్య సందర్శనాన్ని లోపల ఉన్నటువంటి వ్యక్తి ఆ చెక్కలని చెక్కడం పెద్ద కథ. అదంతా ఇంద్రజుమ్నుని కథ. ఆ శిఖరం మీద అద్భుతమైనటువంటి జెండా ఎగరడం దానికొక కథ. వేలాది మంది భక్తులతో కళకళలాడి హే కృష్ణ అంటూ, అలాగే మహారాజు కూడా అక్కడ చీపురుతో కోటికి పడగెత్తిన వాడైనా ఎవడైనా పేదవాడైనా భగవంతుని మీద సమానమైన అక్కడ ఆ చిమ్ముతాడు. ఒక సంప్రదాయం. మహారాజు గారు వచ్చి ప్రతి సంవత్సరం కూడా అలాగే ఆనంద సంతోషాలతో ఆ రథం కదులుతూ ఉంటే జగన్నాథ రథ చక్రాలు అంటారు వాటిని. కృష్ణయ్య నీవే గోపదేవుడవు, కృష్ణయ్య నీవే గోపదేవుడవు, శ్యామా నీవే గోపదేవుడవు, దీనుల దుఃఖం బాపేవాడవు, దీనుల దుఃఖం బాపేవాడవు, నా మొర వినవా హే గిరిధారి ఓ వనమాలి స్తోత్రం చేస్తూ ఆనందిస్తారు. అలాగే ఇంకొక విశేషం ఏమిటి అంటే అక్కడ చిలికా సరస్సు అని ఉంటుంది. మనకు తెలుగు భూమిలో గోదావరి జిల్లాలో కొల్లేరు సరస్సు ఉంటుంది కదా. ఈ కొల్లేరు సరస్సు ఎలా అందంగా ఉంటుందో అలాగే చిలికా సరస్సు అద్భుతమైనటువంటి కెరటాలతో అలా జలపక్షులు తరతర పరిగెత్తుతూ కీరిమంటూ వెలుగొందుతూ ఉంటే విశాలమైనటువంటి సరస్సును చూచి ఆనందించి పులకితులు కావాలి అంటే ఆర్వి ట్రావెల్స్ వీరి ద్వారానే మనకు లభ్యమవుతుంది. ఇవన్నీ చూడాలి అంటే అతి చౌకలో మనకు అవకాశాన్ని కల్పించారు. ఇంకా మీ సందేహాలు నివృత్తి చేసుకోవాలి అంటే ఎలా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ కనపడుతున్నటువంటి స్క్రీన్ మీద నెంబర్లను సంప్రదించి వారి ద్వారా మీరు ఆనంద అనుభూతులు చెంది అఖండ పుణ్య సంపదతో వర్ధిల్లాలని కోరుకుంటూ స్వస్తి.